కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కర్ప మండలం వేలంగి గ్రామం సంత మార్కెట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత 7 అడుగుల వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీ విద్య దంపతుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఆలయం ఆవరణలో గత 3 రోజులుగా స్వామివారికి విఘ్నేశ్వర పూజ హోమం నిర్వహించి బుధవారం 10 గంటల 8 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభం నిలబెట్టారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శ్రీ విద్య దంపతులు స్వామివారికి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం సహకరించిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఆచార్య ఎన్జీ రంగా, విశ్వవిద్యాలయం డైరెక్టర్, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి మేము కూడా హాజరవడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం. వేళగిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో పెద్దలందరూ కూడా సంకల్పించి గ్రామస్తులందరూ కూడా చాలా గట్టిగా కోరుకున్నారు. ఇవాళ అది నెరవేరడం అనేది స్వామివారి దయ. వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా స్వామివారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి ఆలయం భవిష్యత్తులో చుట్టుపక్కల ప్రఖ్యాతి చెందిన ఆలయంగా రావాలని నేను ఆశిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మన నియోజకవర్గంలో సుమారు ఆయన నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో చాలా ఆలయాలకి నిధులు ఇచ్చారు. సుమారు 100కి పైగా ఆలయాల నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ఆలయ నిర్మాణాలు చేయడంతో పాటు వాటిని పరిరక్షణ కూడా చాలా ముఖ్యం. అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం పరిరక్షించే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలందరికీ, ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికోసం వీళ్ళందరూ ఎంత కష్టపడారో నాకు తెలుసు. శ్రీను కానీ ఇతర పెద్దలందరూ కూడా వారి కష్టం వృధా పోలేదు. వాళ్ళు ఇంత అందంగా ఆలయం ఇంత అద్భుతంగా దీన్ని నిర్మాణం చేయడం అనేది కేవలం వెంకటేశ్వర స్వామి వారి దయ, ఆయన ఆదేశాలని భావిస్తున్నాను.